నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్దారులు వార్డు సచివాలయకు చేరుకుంటున్నారు. వార్డు వాలంటీర్ పెన్షన్ పంచకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతి నెల 1వ తేదీన తమ ఇళ్లకు వచ్చే పెన్షన్లు పంచే వాలంటీర్లకు బ్రేక్ పడింది. పెన్షన్ తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నామని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి పెన్షన్ పంచేవారని చెబుతున్న పెన్షన్దారులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని బీవీ నగర్ ప్రాంతంలో సచివాలయం దగ్గరకు వచ్చాం. ఈ రోజు 3వ తేదీ కూడా వచ్చింది. 3వ తేదీ వచ్చిన పెన్షన్దారులందరూ గతంలో చూసుకుంటే 1వ తేదీకే వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొందరు కోర్టులో వేయడం, దానికి సంబంధించి ఈసీ కొన్ని నిబంధనలు విధించింది. ఈసీ నిబంధనల ప్రకారం వాలంటీర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు పెన్షన్ విషయంలో. నేరుగా ఎవరైతే బెడ్ రెస్ట్ ఉంటారో, అలాగే ఎవరైతే డిసేబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంటికి వెళ్ళి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒక ఇండికేషన్స్, కాషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సచివాలయంకి వచ్చి పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులతో వాళ్ళని అడిగి తెలుసుకుంది ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మల్లయ్య ఒక పెన్షన్దారు బెనిఫిషియరీ, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్దయినా, ఏంది పరిస్థితి, మీరు ఎందుకు వచ్చారు సచివాలయం దాకా? పింఛన్ కోసం పింఛన్ కోసం వచ్చామండి. ఆగిపోయింది, సాయంత్రం అన్నారు. ఈ రోజు 3వ తేదీ వచ్చింది. మామూలుగా పెన్షన్ ఎప్పుడు వచ్చేది, మీకు ఎలా వచ్చేది? మాకు డైలీగా ఫస్ట్ తారీఖే ఇంటికి వచ్చి 9 ఇచ్చేసేవాళ్ళు. అదే మీరు చెప్పినట్టు ఈ రాజకీయ ఇది మూలాన ఎవరి వల్ల మీకు ఈ పెన్షన్ లేట్ అయింది అనుకుంటున్నారు మీరు? మేమా చంద్రబాబు నాయుడు వాళ్ళు లేట్ అయింది అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారని వాళ్ళు పిటిషన్ పెట్టారంట పైకి, ఎలక్షన్ కమిషన్ కి. ఆయన వాలంటీర్లను రద్దు చేయమన్నాడంట. వీళ్ళు ఏం చేశారు, వాలంటీర్లను రద్దు చేస్తే ఇప్పుడు తక్షణంగా ఎక్కడ మనము అందియగలం ఇవన్నీ. అంతమంది 10 మంది ఉన్నారు వాలంటీర్లు, ఇంటికి ఒకరు పోయి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనం హఠాత్తుగా మనమే ఇయ్యాలంటే కుదరదు. మీకు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఎంత దూరం పట్టింది, ఎలా వచ్చారు ఇక్కడికి? ఎలా నడిచే వచ్చాను కానీ దూరమే. అది కాక ఇంకా జనం రాలే. ఆఫీసులో ఇస్తే గంటల తరబడి ఉండాలి. ఒకలా ఇద్దరా, అందరికి వాళ్ళ మటుకు ఇవ్వద్దా? వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, ఆలస్యం అయితే చాలా. ఇది వరకు అసలు పింఛన్ ఎప్పుడు తీసుకున్నాము, ఎవరు ఇస్తున్నారు ఎవరికి తెలీదు. అయిపోయింది. తెల్లారు లేచి ఇంటికాడ నుంచోగానే వాలంటీర్లు వచ్చేది, ముద్ర వేసుకునేది, డబ్బులు ఇచ్చేది. ఇంకా ఎక్కడ యాడికి పోక్కర్లేదు, వనస్థాపం చేయక్కర్లేదు, పడిగాపులు ఉండక్కర్లేదు, అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు ఇట్లా వచ్చింది. అలాగే మనతో మాట్లాడానికి మరొక బెనిఫిషియరీ ఉన్నారు, పెద్ద ఆవిడ. పాపం ఆమె ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె ఎందుకు ఇక్కడ దాకా? ఇప్పుడు చెప్పండి, మీ పేరు ఏంది? నా పేరు సుబ్బలత్తమ్మ. కళ్యాణ్ నుంచి నడుచుకుంటే ఆడిపోయినా, ఆ బయటకి అడిగిపోయినా బలేదు సోదరి ఎండకు ఆడ కాదమ్మా సచివాలయం నాకు తెలియపోయాడా. అవును, మళ్ళీ ఇంటికి వచ్చిన. ఎన్ని గంటలకు మొదలు పెట్టిన ఇంటి దగ్గర నుంచి? 6 గంట అవుతుంది. 6 గంట ఇక్కడ తిరిగా గంట ఎండ కదా, గుడ్డ నెత్తి ఇంటికి 8-9 వచ్చి ఇచ్చిపోతుంది. ఎందువల్ల ఆగింది పెన్షన్ అనుకుంటున్నారు? ఈ చంద్రబాబు బగారయ్య కదా అన్యాయం చేసిండు, మా ముసలి వాళ్ళు అన్యాయం చేసిండు. లేకపోతే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నాను కదా పాపం. పైరుగు చంద్రబాబు రెడ్డి కదా ఇప్పుడు ఎవరు? చంద్రబాబు రెడ్డి కదా అంతకుముందు ఆయన కదా జగ్గయ్య నాయనరు అనిపి నాకు రాదులే, జగ్గయ్య నాయన గుర్తిస్తున్నది. మొత్తం మీద చూసుకుంటే పెన్షన్ అంతా 1వ తేదీకి 9 గంటలకు ఉదయాన్నే మా ఇంటికి చేరేది. కానీ పరిస్థితి ప్రభావం కొందరు పిటిషన్లు వేసినందువల్ల పెన్షన్ మాకు రావడం లేదు, మేము సచివాలయానికి రావాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా కనీసం వాళ్ళకి సచివాలయం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే మనతో చెప్పిన బెనిఫిషియరీ 2-3 సచివాలయాలు లేకుంటే స్కూళ్ళు తిరుక్కొని ఇక్కడికి వస్తున్నాం అని చెప్పారంటే వాళ్ళకి ఎక్కడ పెన్షన్ ఇచ్చేది కూడా తెలియకుండా వాలంటీర్ నేరుగా వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వృద్ధులు తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, కానీ తప్పక వచ్చామని చెప్పి కూడా అందరు తెలియజేస్తున్నమాట. దీనికి అందరి ప్రధాన కారణం ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు, కూటమి అని చెప్పి వీళ్ళంతా కూడా ముక్తకంఠంగా చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి నెల్లూరు నుండి. కెమెరామెన్ సురేందర్తో